జై భీమ్, జై భీమ్. కిందకి రండి బాజీ, తమ్ముడు బాజీ. మన మీటింగ్ కి అంబేద్కర్ గారి మునిమనవడు యశ్వంతరావు గారు అంబేద్కర్ గారు వచ్చారు. వివేక్ వెంకటస్వామి గారి కొడుకు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి మనల్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రోజున హైదరాబాద్ మీటింగ్ ని సక్సెస్ గా నిర్వహించిన నాగరాజు గారు వచ్చారు. వీళ్ళు ముగ్గురితో మాట్లాడించాం. క్రమశిక్షణతో ఉంటే అందరూ మాట్లాడతారు. ఎందువల్లంటే నాతో సహచర ఎంపీ చేసిన జేడి శీలం గారు వచ్చారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చారు. అలాగే గుంటూరు మున్సిపల్ జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి గారు వచ్చారు. జడా శ్రావణ్ కుమార్ గారు మనం రోజు టీవీలో చూస్తూ ఉంటాం. ఇలాగా పేరు పేరున ఈ రోజున ఈ సభ ఒక దిగ్విజయంగా జయనైందంటే ఎంతో మంది వ్యక్తుల కృషి. దేవి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అన్నవరం కిషోర్ మన టీం, అమ్మాయి పేరు మల్లేశ్వరి, విశాఖపట్నంలో ఒకే ఒక వీడియో చేసింది. మరి ఎంత ఆర్గనైజింగ్ చేసిందండి. ఇక్కడ మన ఉప్పులేటి కల్పన గారు, మాజీ ఎమ్మెల్యే గారు, పదవిని తృణప్రాయంగా ఇచ్చి పారేసినటువంటి గొప్ప మహిళ. అలాగే ఇంకా ఇక్కడ మా సోదరుడు ఇంకా మాల జాతి గురించి తన జీవితాన్ని త్యాగం చేసిన మా సోదరుడు చెన్నై గారు, ఇంకా అంబేద్కర్ అంటే మాల మహాసంఘాన్ని, మాల మహానాన్ని పివి రావు సమకాలికులు, అంతకన్నా ముందే స్టార్ట్ చేసిన కేబీఆర్ గారు, ఎన్ఎడి పాల్ గారు, ఇలాగా మహామహులు అందరి పేర్లు చెప్పాలంటే టైం అయిపోతుంది. అందుకొచ్చే మొదలెడేస్తున్నాను డైరెక్ట్ గా స్పీచ్. బాబు చంద్రబాబు భయపడ్డావా? భయపడక మా జనాలందరినీ వదిలే, మాది లక్షలాది మంది జనం ఇంకా బయట ఉన్నారు, బయట వదిలే. ఇది మాలల సత్తా, మాలల సత్తా గుంటూరులో చూపెడుతున్నాం. ఈ మాలల సత్తా ఈ గుంటూరు నడిగడ్డలో చూపెడుతున్నాం. ఇది మాలల గుండె ధైర్యం. ఎన్నిసార్లు మోసం చేస్తాం మమ్మల్ని, ఎన్నిసార్లు మోసం చేస్తాం. ఈ రోజున రాష్ట్రంలోనున్న అన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని మాకు ఒక్క పార్టీ అన్నా సపోర్టింగ్ గా నిలబడిందే. ఈ రోజు అయినా మాకు మేమే ఈ రోజున మా సత్తా చూపెడుతున్నాం. మీరు బస్సులు ఇవ్వలేదు, టోల్గేట్ దగ్గర వెహికల్ ఆఫ్ చేశారు, అయినా సత్తా తగ్గలే. వచ్చాం, మీ అంతు చూడడానికి వచ్చాం. ఈ రోజున ఒక కుట్రపూరితమైన తీర్పు ఈ రోజున సుప్రీంకోర్టు వెలువరించింది. ఎవరు కుట్ర చేశారో
మనందరికీ తెలుసు. ఆ కుట్ర పూర్తిమైన తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మాదిగలందరూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే. బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఫేవర్ గా ఉన్నారా? అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే. ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ గాని తెలుగుదేశం గాని వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి, ఒక ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఒక కుట్ర, అంతే తప్పితే దీంట్లో రాజకీయ ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను మీకు, మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నాను. భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఎవరు? అన్నిటికన్నా సుప్రీం ఎవరు? నేను అడుగుతున్నాను, హూ ఇస్ ది సుప్రీం ఇన్ ది ఇండియా? కాన్స్టిట్యూషనా? సుప్రీం కోర్టా? పార్లమెంటా? కాన్స్టిట్యూషన్ ఇది సుప్రీం. కాన్స్టిట్యూషన్ ని మార్చాలంటే, కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే, అది సుప్రీం కోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే, రాజ్యాంగంలో 341వ అధికరణలో ఈ మాలల్ని తీసివేయడానికి గాని కలపడానికి గాని ఎవరికి హక్కు లేదు. ఒక పార్లమెంట్ కే హక్కు ఉంది. అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి 3/4 మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ముందు తీర్పిచ్చారు. మరి దేన్ని ఆధారంగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు? పార్లమెంట్ చట్ట సవరణ చేయలేదే. పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి, అంటే కేంద్రానికి పార్లమెంట్ కి ఉన్న అధికారాలని బైపాస్ చేసి రాష్ట్రాలకు అండగట్టింది. అది పుట్ట కాకపోతే ఇంకేంటి? ఇది నేను అడుగుతా ఉన్నాను, నేను ఎంపీలు అడుగుతా ఉన్నాను ఈ స్టేజ్ మీద నుంచి, పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ అడుగుతున్నాను. ఐఎమ్ బెగ్గింగ్, ఐఎమ్ ఆస్కింగ్ ఆన్ ది MPs of the parliament. I'm asking of the MPs of the parliament, who is the supreme? Parliament as the supreme or Supreme Court as the supreme? Please, you deliver the decision on this. You please discuss. If 341 amended, then only the Supreme Court verdict authorized. Otherwise, they will not. So, honorable members of the parliament, please discuss 349, 341 in the parliament. Then only this will be solved. Otherwise, automatically, in every issue, the parliament powers taken by the Supreme Court. Not only this, everything will be taken parliament యొక్క హక్కుల్ని సుప్రీం కోర్టు తీసేసుకుంటారు. దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా పెట్టుకున్నారైతే మీరు రాజ్యాంగం ప్రకారంగా తీర్పులు ఇవ్వాలి, లేకపోతే రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఎలాగ ఇవ్వగలరు? అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే, ఈ రోజున రిజర్వేషన్ గురించి
ఉద్యోగ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే సార్ 5 నిమిషాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలోనూ లేదంటే ప్రభుత్వ రంగంలోనూ కలిపి 2.3 కోట్ల ఎంప్లాయీస్ ఉన్నారు. అదే మొత్తం ఇండియాలో ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే 64.33 మంది ఉన్నారు. అదే ఎస్సీ ఎంపీలు మనం ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో 5.5 లక్షలు ఉన్నారు. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే 43.64 లక్షలు ఉన్నారు. ఇది 25% కన్నా తక్కువ. ఎంప్లాయ్మెంట్ లో 25% కన్నా తక్కువ మనం ఉన్నాం. మనం ఈ రిజర్వేషన్ లో మనం కొట్లాడుకున్న శాతం ఎంతో తెలుసా? సుప్రీం దేశంలో 2.71 గురించి ఈ వర్గీకరణ మనకు కావాలా? లేకపోతే రాష్ట్రంలో 68 లక్షల ఉద్యోగాలే మరి ఈ రోజున అవుతా ఉన్నాయి. దాని గురించి కావాలా? దీని గురించా? అందుకనే మాదిగ సోదరులారా, నిజాలు తెలుసుకోండి. ఈ చెప్తున్న లెక్కలన్నీ నా లెక్కలు కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు. ప్రభుత్వ లెక్కల్లో మనం చూసుకుంటే మనకి ఇచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టర్ లోనే ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్లు పెట్టండి. మన మెయిన్ డిమాండ్ ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ పెట్టండి. ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ పెట్టగలిగితేనే మా యొక్క అసంతృప్తికి సంతృప్తి మిగులుతుంది. ఈ వర్గీకరణని వెనక్కి తీసుకోండి. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. తప్పకుండా మీ యొక్క వర్గీకరణ నిలుపుదల చేసి ఈ రోజున మాకు న్యాయం చేయమని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.